నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడానికి వేరొక రీజన్ లేక ఆయన మతాన్ని అడ్డుపెట్టి కొంతమంది వ్యక్తులు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు ఏం జరిగింది? డిఆర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, మరి జర్నీలోనే ఎక్కడ ఉంటాడు అనుకుంటా. ఈయన జంతువుల డాక్టర్ అని అంటూ ఉంటారు. అయితే ఇతను ఒక పోస్ట్ పెట్టినాడు. ఇటీవల కాలంలో ఇతను పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేసేటటువంటి విధానం ఎలా ఉంటుందంటే, కేవలం రిలీజియస్ పరంగా పవన్ కళ్యాణ్ గారు రిలీజియస్ పరంగానే ఈ వ్యక్తి టార్గెట్ చేయడం జరుగుతుంది. అసలు ఏంటి ఆ రిలీజియన్, ఏం కథ అంటే, ఇంతకంటే ప్రమాదకారి ఇంకొకడు ఉండడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రమాదకారి, సమాజానికి చాలా నష్టాన్ని చేకూర్చేవాడని ఈ వ్యక్తి చెప్పాలనుకున్నటువంటి అంశం. క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి కాదు, ఇతను రిలీజియస్ మధ్య గొడవలు పెట్టేటటువంటి వ్యక్తి అనేది ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మరి మంత్రి తన పేషీకి అనుకుంటా టీషర్ట్తో వచ్చారనమాట. సో దాంతో ఏమైందంటే వీళ్ళకి కడుపు మండుతూ ఉంది. ఇదిగోండి ఇలా వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ లుక్లో వచ్చినాడు. కనబడుతుందా? కనబడుతుంది. సో ఈ లుక్లో వచ్చినాడండి. ఈ లుక్ రావడంతో ఇలా కడుపు మండిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే బీస్ట్ మోడ్లో ఉన్నాడు, ఇలాంటి లుక్తో కుమ్మేస్తున్నాడని చెప్పేసి మనం బాధపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ టీ షర్టుతో వెస్ట్రన్ కల్చర్ మన సనాతన సంప్రదాయం కాదు. టీ షర్ట్ అనేది ఒక వెస్ట్రన్ కల్చర్ అట, సనాతన సంప్రదాయం కాదట. సనాతన సంప్రదాయం అంటే ఏంటి? ఎక్కడైనా రాసినారా? ఒంటి నిండా బట్టలు వేసుకుంటే చాలు, ధర్మం ప్రకారం ఊరందరికీ అనేక రకాల అంగాలు చూపించకుండా వస్తే చాలు. ఓకే, అలా అని చెప్పేసి ఆయన అక్కడేమి షార్ట్ వేసుకొని రాలేదు కదా. పద్ధతిగా టీషర్ట్ ప్యాంట్ వేసుకుని వస్తే కూడా దీని మీద వీళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారిక కార్యక్రమాల్లో టీషర్ట్తో రావడం అంటే అది పదవికి అవమానించడమే. బట్టలు వేసుకోకుండా రాకపోతే వస్తే నువ్వు అనుకోవాలా, టీషర్ట్ ప్యాంట్ వేసుకుని వస్తే పదవికి అవమానించడం ఏంటి? ఒక ఎమ్మెల్యే ఎలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పేసి ఎక్కడైనా రాసిందా? ఒక ఎమ్మెల్యే ఎలాంటి యూనిఫామ్ వేసుకొని రావాలని ఎక్కడైనా రాసిందా? పవన్ కళ్యాణ్ గారు తనకు నచ్చినటువంటి బట్టల్ని, అది కూడా సంప్రదాయబద్ధంగా ఉన్న బట్టల్ని, ఎదుటోడు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి బట్టలు వేసుకొచ్చుకుంటాడు. దీంట్లో తప్పడానికి నువ్వెవడగా నేనేవాడిని? అది సంగతి. ప్రజలు మతం పేరుతో రెచ్చగొట్టడానికి మాత్రం కాషాయ వస్త్రాలు, అది కూడా నీచ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారు మతాలను రెచ్చగొట్టినాడు. ఎప్పుడు రెచ్చగొట్టినాడు చెప్పండి? ఒక ముస్లిం ఇస్లాం మతం మీద పవన్ కళ్యాణ్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినాడు. చూపించండి నాకు. ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ ఇస్లాం ధర్మాన్ని అవమానించినాడనో, నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీని, జీసస్ని తిట్టినాడనో, అవమానించినాడనో, తక్కువ చేసినాడనో, లేదంటే మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడినాడనో, ఉపయోగించుకున్నటువంటి పదాలు ఉపయోగించినాడనో చూపించండి నాకు. మీరు రేపు చూపించారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం రేపు నుంచి మాట్లాడతా. జగనన్న తోపు, జగనన్న తురుము, జగనన్న అది చేసినాడు, జగనన్న ఇది చేసినాడు, జగనన్న దేశాన్ని ఉద్ధరించినాడు, జగనన్న నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి నేనే చెప్తా. మీరు చెప్పండి, ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు మతాల పరంగా రెచ్చగొట్టినాడు ఇప్పటివరకు? ఎక్కడైనా ఏనాడైనా రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేసినాడా? ఎక్కడైతే లడ్డు ఇష్యూ జరిగిందో దానికి సంబంధించి తప్పులు చెప్పినాడు, దాని మీద కూడా ఏడిస్తే ఏం చెప్పేది? అది కూడా నీచ రాజకీయాల కోసం. తనకి ఇష్టమైనవి మాత్రం క్రైస్తవులు కనిపెట్టిన వెస్ట్రన్ బట్టలు తనే మళ్ళీ జగనన్న మతంతో పేరుతో దూషిస్తాడు. ఓడి అమ్మ, వెస్ట్రన్ క్రిస్టియన్లు కనిపెట్టారంట, దాన్ని పవన్ కళ్యాణ్ వేసుకోకూడదంట. వేసుకుంటే కనుక తనకి ఇష్టమైనవి మాత్రం క్రైస్తవులు కనిపెట్టిన వెస్ట్రన్ బట్టలకి మాత్రమే ఏంట్రా నాయన? ఇదేం దరిద్రం? ఒళ్ళంతా చూపించే బట్టలు వెస్ట్రన్ అయి చూపించినా కానీ వాళ్ళు వేసుకుంటున్నావు ఏంటి? రోడ్డు మీద బిగినీలు వేసుకుని తిరుగుతున్నావా? లేదు రోడ్డు మీద అండర్వేల్తో తిరుగుతున్నావా? లేదు కదా, మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నావు కదా రోడ్డు మీద. ఒక టీ షర్ట్ వెస్ట్రన్ కనబడితే మనోళ్ళు ఏం కనిపెట్టలా క్లాత్ వాళ్ళు కనిపెట్టి ఉండొచ్చు. ఇదేం దరిద్రం, ఇదేం భావదారిద్రం? నెక్స్ట్ తను మళ్ళీ జగనన్న మతం పేరుతో దూషిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మతం పేరుతో దూషించలా, క్వశ్చన్ చేసినాడు. హిందూ మతానికి సంబంధించినటువంటి లడ్డూ అంశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి హయాంలో లడ్డూ నెయ్యి కల్తీ అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు తప్ప జగన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు క్రిస్టియన్వి జగన్, నువ్వు మతం మారినావనో, లేదంటే కనుక నువ్వు మత రాజకీయాలు చేస్తున్నావు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడాల. వీళ్ళు మాత్రం రోజు లేచిన కాడ నుంచి ఇదిగోండి ఆ ఫోటోలు పెట్టి అటుపక్క టీ షర్టు, ఇటుపక్క ఆరెంజ్ కలర్. ఆ దీక్షలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు దీక్షలో ఉన్నాడు, మాలేసుకున్నాడు, మాట్లాడినాడు. మీ ఏడుపులే ఆయనకి శ్రీరామ రక్ష, అంతకు మించి ఏం లేదు.